గాయస్ మేమైతే వేములవాడ టెంపుల్కి దగ్గరికి అయితే పోతున్నాం. వెదర్ అయితే మొత్తం చేంజ్ ఉంది, వాన పడుతుందేమో, అయినా కూడా మేము పోతున్నాం. వాన అయితే పడుతుంది గాయస్, వాన మెల్లమెల్ల పడుతుంది. ఇదైతే జంక్షన్ సిరిసిల్ల బైపాస్ కామారెడ్డి నుంచి వచ్చే బైపాస్ కలిసేది. ఇది ఇక్కడనే కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది. మాకు మొన్ననే ఇక్కడ జోటా కూడా పెట్టిర్రు. మనం చూస్తుంది అయితే అగ్రహారం హనుమాన్ టెంపుల్. ఒకప్పుడు ఈ గోడలు లేకుండే, ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ ఇదైతే ఫేమస్ టెంపుల్, జై హనుమాన్. మనమైతే వెములవాడ దగ్గర దాకా వచ్చేసినాం. ఇది మొన్ననే కన్స్ట్రక్షన్ చేసిర్రు. నంది ఒకప్పుడు ఓన్లీ నంది ఉండే, ఇప్పుడు పైన గోపురం కూడా కట్టిర్రు. రైట్ సైడ్ వెళ్తే మనం కరీంనగర్ వెళ్తాం. మనం నెక్స్ట్ నాంపల్లి వెళ్ళాలి. అక్కడ ఒక జట్టు తీసుకొచ్చి పెట్టిర్రంట, అది కూడా చూడాలి మనం. అసలు మేము వెములవాడకు పోవడానికి రీజన్ ఏంటంటే, మనకి ఆదియోగి టైపు ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే పెట్టిర్రు, అది చూడడానికి పోతున్నాం. ఇంతవరకు మేము అక్కడికి పోలేదు అన్నట్టు, అది అయినప్పటి నుంచి ఇక చూడడానికి అయితే పోతున్నాం. మా వాళ్ళు పోదామంటే గుడి దగ్గరకు పోయే రోడ్డు మాత్రం పెద్ద ఎత్తురు, అన్ని లూలు కొట్టిరు అటు ఇటు. చిన్న ఉంటుండే. గుడి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు అయితే జరుగుతున్నాయి. మనం ఇక్కడ నుంచే పోవాలి. అంటే నార్మల్గా ఇంకొక తవ్వు ఉంటుంది, బట్ ఇక మా వాళ్ళు ఇళ్ళకెళ్ళి పోదామంటే వచ్చినాం. గుడి దగ్గర గుడి మొత్తం ఈ స్టాలు లేకుండే, మొత్తం షాపులు ఉంటుండే, చిన్న చిన్న స్టాళ్ళు పెట్టుకున్నారు. గుడి దగ్గర కూడా మొత్తం రేకులు కట్టేసారు, లోపల జరుగుతుంది కన్స్ట్రక్షన్. మనమైతే ఇక ఇక్కడ రైట్ తీసుకొని వెనక చెరువు దిక్కు వెళ్ళాలి. పెద్ద చెరువు ఉంటుండే, ఇప్పుడు ఆ చెరువును కూడా చిన్న వేసేసారు, అక్కడనే కట్టిరట అది. మేమైతే దగ్గర దాకా వచ్చేసినాం. బట్ మేము దగ్గరికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే, ఈ పార్క్ క్లోజ్ ఉంది. 6 నుండి 5 దాకా, ఈవినింగ్ 4:30 టు అట్లా తీస్తారట. మేమైతే 1:30కి వచ్చేసినాం. మళ్ళీ వస్తాం టైం ఉన్నప్పుడు. మేమైతే నాంపల్లికి పోతున్నాం. మనం ఇక్కడ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే నాంపల్లి వస్తుంది. ఇది దగ్గర రూట్ అన్నట్టు, ఇక్కడ నుంచి షార్ట్ కట్. ఇక మనం అక్కడికి పోయి ఆ జట్టును చూసి వచ్చేద్దాం. ఇక మేమైతే నాంపల్లి గుట్ట దగ్గర రాగానే వాన అయితే స్టార్ట్ అయింది. మేము స్టార్టింగ్లో అనుకున్నాం వాన స్టార్ట్ అవుతుందని. మేము దగ్గరికి రీచ్ అయినాక అయింది. ఇక మెల్లగా వానలైనా పోతున్నాం, ఎందుకంటే నార్మల్గా పడుతుంది. ఇక మన వాళ్ళు అయితే ఇక్కడ ఆగిర్రు. ఇక్కడ ఏముంటుందంటే, మనం పైకి వెళ్ళడానికి వెహికల్స్కి టికెట్స్ ఉంటాయి అన్నట్టు, టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. మనమైతే ఇక పైకి వెళ్తున్నాం. మన తెలంగాణ బిగ్గెస్ట్ స్నేక్ టెంపుల్ అయితే ఇదే. మనం ఇంకా పైకి పోవాలి. పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మనం పైనుండి కిందికి చూస్తే మాత్రం ఇల్లులు అయితే చిన్నగా ఉన్నాయి, వాన కూడా పడుతుంది, వెదర్ మాత్రం వేరే ఉంది. వాన అయితే పెద్దగా అయింది.
మా వాళ్ళు అయితే తడగల కిందకి పోతుర్రు వాన బాగా కొడుతుందని. ఇక నేను కూడా మెల్లగా పోతా అని చెప్తున్నా. సడన్గా అడిదికి చూస్తే అడిదికి పెద్ద డ్యామ్ ఉంటుంది అన్నట్టు, వాటర్ కొన్ని ఉన్నాయి. వెదరు వాన వేరే లెవెల్ ఉంది. మనకి ఇక్కడ నుంచి స్నేక్ టెంపుల్ చూడండి. మా ఊర్లో ప్లేన్ బట్టి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. నెక్స్ట్ ఈడికి నెక్స్ట్ శంషాబాద్ లేకపోతే ఇంకా ఇంకోటి చెక్కని ఇప్పుడు ఇది ఉంది చూసినావా, ఇది చెక్క లెక్క ఉంది. పైన పాటు చెక్క లెక్క చెక్కతో తయారవుతారు కావచ్చు. ఎంత మెటాలిక్, ఎంత చెత్త పడ్డది మొత్తం. అవునరా, అంటే గాలి ఎగిరితే లో బ్యాలెన్స్ కావచ్చు. అది ఇంకా అయితే మొత్తం ఖరాబ్ అయిన స్థితిలో ఉన్నట్టుంది ఇది. ఒక డోర్ ఉంది, ఇది ఇంజన్ ఉన్నట్టుంది. పార్ట్స్ అయితే విజిబుల్ గా పెట్టారు. ఒక బండ వేసి పెట్టారు, బండ పెద్దది. ఇది డోర్ ఉన్నట్టుంది. దీని రెక్కలు అయితే తీసేసారు, అక్కడ సైడ్ పెట్టారు. మరి అవి దీని పైన కూడా పంచర్ వేసినట్టుంది. పంచర్ ల్యాండ్ అయినప్పుడు ఓపెన్ అయ్యే డోర్ ఇది. దీని షాక్ అబ్జర్వర్స్ ఇవి. ఏమైందిరా, వీడియో తీసుకుంటున్నా. ఏడుందిరా, ఇవి బ్యాక్ టైర్స్ ఉన్నట్టుని. ఇది ఓపెనింగ్, ఇది షాక్ అబ్జర్వర్స్ మొత్తం. ఇది మొత్తం అయిపోయింది దీని పని అసలు. మనోడు పైన ఎత్తాడు. రియలేరా ఇది? ఇది నాకు తెలిసి అయిపోయింది, దీని సర్వీస్ అయిపోయినట్టుంది, అందుకే పట్టుకొచ్చారు. విహార ఏమంటారు, ఎగ్జిబిషన్ లెక్క, దీన్ని ఎగ్జిబిషన్ చేయడానికి అనుకుంటా మేబీ. మనోడు అద్దన్న పని అలాంటి చేస్తాడు. ఇందులో రెక్కలు ఉన్నాయి, రెక్కలు రెండు అన్ని పార్ట్స్ ఉన్నాయి. బట్ అన్ని రిమూవ్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. అది ముంగడి పార్ట్ ఉన్నట్టున్నాయి, అది ముందు మొత్తం వాన అయితే పడుతుంది మనకు. ఇదైతే వేములవాడ, ఇది మొత్తం వేములవాడ. ఇది నాంపల్లి కింద ఊరు, మొత్తం వేరే ఉంది. మైక్ పెట్టి మాట్లాడితే టైర్లు ఉన్నాయి. ఇవ్వడానికి మేము టైర్తో ఆడుకున్నాం. మా వాళ్ళు సౌండ్ వస్తుంది. ఏమంటే మేమే చెప్తాం. టైర్ చెప్తానా? ఇక్కడ అన్ని కొవ్వలు లేడు కాబట్టి ఇక్కడ అన్ని కొవ్వలు లేడు కాబట్టి అన్ని చేస్తారు. చలో మేమైతే పోతున్నాం. టెంపుల్ ఏం పెట్టు ఒకసారి.
జెట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. రేపు మాపు శంషాబాద్ తీసుకుపోతాం, ఆంచెలు ఎగుడతాం డైరెక్ట్ చలో గోవా. అయి ఉంటుంది, అయిపోయింది దీని సర్వీస్. సో ఇక్కడ అందరికి డిస్మాంటిల్ తీసుకొచ్చి ఇక్కడ అందరికి చూడడానికి పెడతారేమో. ఇక్కడ మేమైతే చూసినాం, మేము మళ్ళీ వస్తాం. ఇక్కడ గుట్ట మీద మంచిగా ఉంటది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ భక్తులను పెంచడానికి కూడా ఇది ఒక రకమైంది. ఇక్కడ అసలు చెప్పాలంటే ఈ పెద్ద స్నేక్ చూడడానికి చాలా మంది వస్తారు. వేరే లెవెల్ ఉంటది. ఇన్ తెలంగాణ టెంపుల్, స్నేక్ టెంపుల్. మేము ఫస్ట్ అయితే మన వేములవాడ దగ్గర శివుని స్టాచ్యూ చేసిర్రు, శివుంది మన సేమ్ ఆదియోగి టైప్, కానీ కొంచెం ఇక్కడ వేల చేసిర్రు. అక్కడికి వెళ్ళినాం, అక్కడ అది క్లోజ్ ఉంది. ఆ పార్క్ 4:30 తర్వాత ఇస్తారంట. ఒకవేళ మాకు వీలైతే పోతాం, లేకపోతే ఇక లేదని నాంపల్లి దగ్గర మన ఇక్కడ ఫ్లైట్ దాని ఏమంటారు ఫైట్ జెట్ దించిరంటే ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక మనోళ్ళు చూసిర్రా, మనోళ్ళు ఇక్కడ బండి తీసుకొచ్చి పెట్టిర్రు. ఇది నార్మల్గా హాలిడేస్లో వెకేషన్కి వచ్చి ఎంజాయ్ చేయడానికి మస్తు ఉంటుంది ప్లేసు. బట్ ఇక మనం పెద్ద అవుతున్న కొద్ది ఇక్కడికి అచ్చుడు అంత వీలవడం అవన్నీ ఉండేవి మనకి. ఈ టెంపుల్ పైన మస్తు ఉంటుంది. గల కారణం ఏంది ఏందిరా అక్కడ ఇక్కడ ఇది కట్టడానికి గల కారణం? అక్కడేమో దేవుడు ఉగ్ర రూపంలో ఉంటాడు. ఓన్లీ మన ప్రహ్లాదుడి అది ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అక్కడ. ఏది మన స్నేక్ వల్ల లోపల మొత్తం అసలు చెప్పాలంటే ఒకప్పుడు స్టోరీ ఉండే మొత్తం. ఎట్లా అంటే ప్రహ్లాదుని స్టోరీ, రాక్షసులు పట్టుకపోయినట్టు ఒక స్టాచ్యూస్ ఉండే. అవన్నీ మేమన్నీ చూసినాం అవన్నీ చిన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. బట్ బాగుంటుంది టెంపుల్ లోపల. మన వాళ్ళు అయితే ఫోటో షూట్ పెట్టుకున్నారు. ఇదంతా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి. ఫామ్ అయితే వేరే ఉంటుంది, ఈ లోపలికి పోవడానికి కూడా వేరే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం తోక నుంచి పోవాలన్నట్టు. తోక నుంచి పోయి హెడ్ దాకా పోతాం. హెడ్ దగ్గర ఏముంటుందంటే సేమ్ ఈ టైప్ ఉంటుంది, కానీ ఇంకా ఒరిజినల్ లెక్క ఉంటుంది. ఇదేవే మేము అందరం అయితే వచ్చినాం. ఇక స్నేక్ దగ్గరనే ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.